అందరికీ నమస్కారమండి. కష్టమైన విషయాల్ని కూడా చాలా తేలికగా సంతోషంగా చెప్పడం కుదురుతుందా? తప్పకుండా కుదురుతుంది. ఈరోజు మనం ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. అబ్బా, మన ఫ్రెండ్తో కూర్చొని వేడివేడి ఛాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకున్నంత ఈజీగా చదువుకోవటముంటే ఎంత బాగుంటుంది కదా. ఈరోజు మన ప్రయాణం సరిగ్గా అలాంటిదే. చాలా సరదాగా సింపుల్గా సాగుతుంది. సరే, మరి ఇంత సింపుల్గా చెప్పడం వెనకున్న సీక్రెట్ ఏంటో చూద్దామా? అదే మన చాయ్ టైం టీచర్ పద్ధతి. అంటే ఇది పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం కాదనమాట. మనసుతో మాట్లాడడం, వినేవాళ్లతో ఒక ప్రేమ బంధాన్ని ఏర్పరచుకోవడం లాంటిది. అప్పుడు చూడండి, ఎంత కష్టమైన టాపిక్ అయినా సరే అరే ఇంతేనా అనిపిస్తుంది. ఇందులో మొదటి ఇంకా చాలా ముఖ్యమైన స్టెప్ ఏంటో తెలుసా? మన గొంతు. అవును, మన మాట వినేవాళ్లకి తేనెలా అనిపించాలి. మరి అలా ఎలా మాట్లాడాలో చూసేద్దాం రండి. మనం మాట్లాడేటప్పుడు మన గొంతు చాలా సున్నితంగా, ఫ్రెండ్లీగా ఉండాలి. అలాగే మన ఫీలింగ్స్ని మాటల్లో పలికించాలి. మరీ ముఖ్యంగా కంగారు పడకుండా నెమ్మదిగా ప్రతి పదం స్పష్టంగా చెప్పాలి. ఇక్కడొక చిన్న సీక్రెట్ చెప్తాను. మాట్లాడేటప్పుడు మన గొంతులో ఒక చిన్న స్మైల్ ఉండాలట. అవును, మనం నవ్వుతూ మాట్లాడితే అది వినేవాళ్లకు కూడా తెలుస్తుంది. వాళ్లకు కూడా చాలా హ్యాపీగా, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఒక్కసారి ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఒకవైపు ఏమీ అర్థం కాని ఒక స్పీడ్ లెక్చర్, అంతా కన్ఫ్యూజింగ్, ఫార్మల్గా ఉంటుంది. ఇంకోవైపు మన చాయ్ టైం కబురులు ఎంత సింపుల్గా, నెమ్మదిగా, ఫ్రెండ్లీగా ఉందో కదా. సో మనం వెళ్లాల్సింది ఈ దారిలోనే. ఓకే, మన గొంతు గురించి చూశాం కదా. మరి పదాల సంగతేంటి? మనం వాడే మాటల్లో కూడా ఒక మ్యాజిక్ ఉంది. అదేంటో చూద్దాం. దీనికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయండి. పెద్ద పెద్ద టెక్నికల్ పదాలు వాడొద్దు. చిన్న చిన్న వాక్యాలు అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. మనం ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సింపుల్ విషయం చూద్దాం అన్నట్టు ఉండాలన్నమాట. మనం ఎలా చెప్పాలంటే తన స్టూడెంట్స్ అంటే ప్రాణమిచ్చే ఒక టీచర్ లాగా అన్నమాట. చాలా ప్రశాంతంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ, మధ్య మధ్యలో చిన్న చిన్న జోక్స్ వేస్తూ చెప్తే అందరూ ఎంత ఇష్టంగా వింటారో కదా. మాట్లాడేటప్పుడు ఇంకా న్యాచురల్గా అనిపించడానికి చూసారా, లేదా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు దీని గురించి ఆలోచించండి. లాంటి చిన్న చిన్న మాటలు వాడొచ్చు. ఇలా అంటే వినేవాళ్లు కూడా మనతో పాటే ఆలోచిస్తారు. ఓకే, ఇప్పుడు ఫైనల్ టచ్. మనం చెప్పే విషయాలకి కొంచెం మసాలా, అదే కొంచెం మెరుపు ఎలా యాడ్ చేయాలో చూసేద్దాం. మనం చెప్పేది ఈజీగా గుర్తుండిపోవాలంటే ఏం చేయాలి? మన లైఫ్లోంచి చిన్న చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. అంటే ఒక వేడి కప్పు ఛాయ్ గురించి, లేదా స్కూల్ ఎగ్జామ్స్ టెన్షన్ గురించి, రష్ బస్లో వెళ్లడం గురించి, సడన్గా పడే వాన గురించి. ఇలాంటివి చెప్తే ఆ విషయం మనసులో ఒక మంచి మెమరీలాగా ప్రింట్ అయిపోతుంది. సో మన మెయిన్ గోల్ ఏంటంటే మనం చెప్పే ప్రతి టాపిక్ సింపుల్గా, ఫన్గా ఉండాలి. కళ్ల ముందు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించాలి. ఎంతలా అంటే ఒక స్కూల్ స్టూడెంట్ కూడా ఈజీగా అర్థమైపోవాలి. ఇప్పటిదాకా మనం అన్ని టిప్స్ చూసాం కదా. ఇక ఇప్పుడు మీ వంతు. భయపడకండి, ఇది చాలా చాలా సులభం. మంచి చాయ్ టైం టీచర్ అవ్వాలంటే జస్ట్ ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. స్టెప్ 1, మీ గొంతులో ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉండాలి. స్టెప్ 2, సింపుల్, ఫ్రెండ్లీ మాటలు వాడాలి. స్టెప్ 3, ఫన్నీ, మనకు తెలిసిన కథలు చెప్పాలి. అండ్ ఫైనల్గా స్టెప్ 4, మనసు పెట్టి ప్రేమతో చెప్పాలి. అంతే. ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజు మనం కొంచెం కొంచెం నేర్చుకున్నా చాలు. అదే ఒక రోజు మనల్ని ఒక పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తుంది.